హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసినాం అంటే స్పాన్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లిస్ట్ ట్యాగ్స్ గురించి, లిస్ట్ కాదు, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంది? ఇప్పుడు మనకు వర్డ్ డాక్యుమెంట్లో కొన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్ స్టైల్స్ ఉంటాయి కదా, బోల్డ్ టెక్స్ట్, ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికోసం మన హెచ్టిఎంఎల్ కూడా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఇప్పుడు బీ ట్యాగ్ రాస్తే బోల్డ్ అని, ఐ ట్యాగ్ అని రాస్తే ఇటాలిక్ అని, యూ ట్యాగ్ అండర్లైన్ చేయడానికి, ఎస్యూపి సూపర్ స్క్రిప్ట్ అంటే కొంచెం పై లెవెల్లో రాయడానికి, సబ్స్క్రిప్ట్ కొంచెం డౌన్ ద లైన్ రాయడానికి, ఇట్లా ఉంటాయి. ఇంకోటి మార్క్ అని ఉంటుంది. ఇది మార్క్ అంటే సమ్ ఎల్లో కలర్ మార్కింగ్ చేస్తాం కదా టెక్స్ట్ బుక్లో అట్లా. సో ఈ ట్యాగ్స్ ప్రాక్టికల్గా ఎట్లా ఉంటాయి చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనిలో మళ్ళీ ఒక ఫ్రెష్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసుకుంటా. దాని నంబర్ వచ్చేసి 05. ఓకే, సో టెక్స్ట్ నేను హైఫన్ ఇచ్చిన. ఓకే, 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి హైఫన్ ఇచ్చిన. టెక్స్ట్ ఫార్మాటింగ్. ఓకే, సో టైటిల్ మనం ఏం చేద్దాం, టెక్స్ట్ ఫార్మాటింగ్ అని రాసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయాలా? ఏం చేయాలా? ఓపెన్ ఇన్ బ్రౌజర్. నాకు ఇప్పుడు అది బ్రౌజర్లో ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక సెటప్ రాసుకుందాం. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక చిన్న సెటప్ రాస్తా. దాని తర్వాత బోల్డ్ అని రాసుకుందాం. సో నేనేం చేస్తానంటే హెడ్డింగ్ ఒక H2 రాసి బోల్డ్ టెక్స్ట్. ఓకే, సో దాని కింద ఒక డివిజన్, దీన్ని నేను ఇక్కడ రాసుకొని ఒక బాక్స్లో టెక్స్ట్ రాసుకొని దానికి అప్లై చేస్తా. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లారెమ్ 30 ట్యాగ్. ఓకే, 30 వర్డ్స్ ఉన్న పారాగ్రాఫ్ రాసుకున్నా. ఓకే, చాలా చిన్నగా వచ్చింది కదా. ఒక పని చేస్తా, దీన్ని H3 అని రాసుకుంటా. జస్ట్ ఓన్లీ సెటప్, ఇంకా మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేయలే. లేకపోతే లారెమ్ ఒక 40 రాసుకుందాం. ఓకే, సో దీన్ని మనం ఒక బాక్స్ లాగా చూపించి అప్పుడు స్టైల్స్ అప్లై చేద్దాం. బాక్స్ లాగా అంటే ఏం చేద్దాం, ఓకే, స్టైల్ ట్యాగ్ రాసుకొని రెగ్యులర్ స్టైల్ ట్యాగ్ అనమాట. ద ఎంటైర్ బాడీ ట్యాగ్కి నేను స్టైల్స్ అప్లై చేస్తా. ఫాంట్ ఫ్యామిలీ క్యాలిబ్రీ కామా సాన్స్ సెరిఫ్ అప్లై చేసిన. ఎంటైర్ టెక్స్ట్ అనమాట, హెడ్డింగ్ పారాగ్రాఫ్ అన్నిటికీ ఆ ఫాంట్ వస్తుంది. తర్వాత ఈ డివిజన్ ఉంది కదా, దాన్ని నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే ఇచ్చిన. దాని విడ్త్ కొంచెం తగ్గిద్దాం. విడ్త్ ఒక 300 పిక్సెల్స్ పెట్టుకుందాం. దాని లోపల కొంచెం ప్యాడింగ్ యాడ్ చేసి, ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చేసి, ఒక ఫాంట్ పెంచుదామా వద్దా? ఫాంట్ సైజ్ పెంచాలంటే ఫాంట్ సైజ్ అని ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత, ఒక 25 పిక్సెల్స్ అని పెట్టుకుంటే, ఎక్కువైంది కదా. ఫాంట్ సైజ్ పెరిగింది బట్ బాక్స్ సైజ్ తగ్గింది కదా. అంటే బాక్స్ సైజ్ అంతే ఉంది బట్ ఇట్ బికమ్ లైక్ దిస్. నాకు ఇట్లా కావాలా. అట్లా కావాలంటే దీన్ని ఒక 400 చేస్తే ఓకే, బట్ అయినా కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సరే, దీన్ని ఒక 20 చేసుకుందాం. ఓకే, సరే, సరిపోద్ది, ఫైన్. నేను కావాలంటే జూమ్ చేసుకుంటా. ఓకే, ఇది సెటప్ అనమాట. దీనిలో ఇప్పుడు చెప్తా బోల్డ్ టెక్స్ట్ అంటే ఏమి. ఇప్పుడు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఉంది కదా, దీనిలో ఈ పర్టికులర్ వర్డ్ని నేను బోల్డ్లో రాయాలా, బోల్డ్ చేసి రాయాలా. అప్పుడు ఏం చేస్తారంటే బీ ట్యాగ్ వాడతారు. నీకు ఏ పర్టికులర్ టెక్స్ట్ని బోల్డ్ చేయాలనో దాన్ని బీ ట్యాగ్తోని సరౌండ్ చేయాలి. ఇప్పుడు లారెమ్ ఉంది కదా, దీన్ని నేను బోల్డ్ చేయాలి. దీన్ని బోల్డ్ చేయాలంటే ఏం చేస్తా, ఇక్కడ బీ ట్యాగ్ రాసి దాని తర్వాతనే బీ ట్యాగ్ని క్లోజ్ చేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, లారెమ్ అనేది బోల్డ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు లారెమ్ అనేది బోల్డ్ వచ్చింది. కరెక్ట్. సేమ్ ఇట్లనే మొత్తం కాపీ చేసి నాకేం కావాలంటే ఇటాలిక్ కావాలా, ఇటాలిక్ టెక్స్ట్ కావాలా. ఇటాలిక్ అంటే ఏం ట్యాగ్, ఐ ట్యాగ్. సో ఐ రాసిన అనుకో, జస్ట్ లారెమ్ అనేది సేమ్ లారెమ్ అనేది ఇటాలిక్ కొంచెం ఇట్లా క్రాస్ ఉంటుంది కదా, ఇటాలిక్లోకి మారిపోయింది. ఇంకోటి ఇటాలిక్ తర్వాత ఏమి, అండర్లైన్.
సో అండర్లైన్ కావాలంటే ఈ యూ ట్యాగ్ అనమాట. జస్ట్ ఈ దీన్ని తీసుకెళ్ళి దీన్ని తీసేసి యూ పెట్టినాం అనుకో, జస్ట్ యూ ట్యాగ్ వచ్చేసి అండర్లైన్ అవుతుంది. సో నీకు ఇప్పుడు అండర్లైన్ ట్యాగ్ వచ్చింది. ఇట్లనే నాకు మార్క్ కావాలా, అంటే మార్కింగ్ చేస్తాం కదా ఎల్లో కలర్ అట్లా. సో మార్క్ టెక్స్ట్ కావాలంటే ఎం అని లేదు, మార్క్ అనే ఉంటుంది. ఇక మార్క్ ట్యాగ్ రాస్తే మీకు ఎల్లో కలర్ మార్కింగ్ వస్తుంది. ఓకే, అట్లనే ఇంకా రెండు ఉన్నాయి. అవేంటంటే సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇది కొంచెం అబవ్గా ఉంటుంది. బేసికల్గా ఉండే లైన్ కన్నా కొంచెం అబవ్ ఉంటే సూపర్ స్క్రిప్ట్, ఆ ఉండే లైన్ కన్నా కొంచెం బిలో ఉంటే దాన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. సో దీన్ని ఏం చేస్తానంటే ఎస్యూపి ఇది ట్యాగ్ అనమాట. ఆటోమేటిక్గా క్లోజ్ ట్యాగ్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, సి లారెమ్ అనేది కొంచెం హైలో వచ్చింది కదా, అది సూపర్ స్క్రిప్ట్. అట్లనే సేమ్ ఉంటుంది బట్ కొంచెం బిలో ఉంటుంది, అది సబ్స్క్రిప్ట్. సో సబ్స్క్రిప్ట్ దీని ఏంటంటే ఎస్యుబి అంటే సబ్స్క్రిప్ట్. సో ఇప్పుడు ఏమైంది, ఇది పైన ఉంది కదా, ఇది కింద ఉంటుంది అంతే. సో ఇవేంటి అంటే మనకు ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది హెచ్టిఎంఎల్లో. సో దాన్ని బోల్డ్ చేయాలనుకోండి బీ ట్యాగ్ రాసుకోవాలి, ఇట్లా ఇటాలిక్ డిఫరెంట్ రాసుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్టైల్స్ కావాలంటే మనకు అవన్నీ సిఎస్ఎస్లో ఉంటాయి. సిఎస్ఎస్ యూజ్ చేసి ఇంకెక్కువ స్టైల్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఫాంట్ సైజ్ పెంచడం, కలర్స్ పెంచడం, ఇవన్నీ మనం సిఎస్ఎస్లో ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇవి ఓన్లీ ట్యాగ్స్తో చేసే వరకే. ఓకే, సిఎస్ఎస్లో ఇంకా ఎక్కువ స్టైల్స్ కూడా ఉంటాయి. రైట్, సో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక లిస్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.